అది వద్దు, ఇప్పుడు అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి మా వాళ్ళ మీద, ఇంకున్నాయి అది ఇంకేమైనా ఉన్నా? ఇగో బ్రదర్ ఒక మాట చెప్తున్నారు బ్రదర్, పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్ చూసిన, ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు? ఎట్లా ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసా పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? ఒక్క ఫోన్, వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు వచ్చుతాడు, ఆ రీళ్లలో పెడతాడు, దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు, అది వేస్ట్. అది ఒక పిచ్చి పట్టింది, ఒక సైకోకాల్ జామ అయిపోయారు మీ నమ్మప్ప అంతా. వాడు ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు, 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగేది చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సనల్ 1,00,000 ఉంటారా? అది ఎవరికి ఉండేరా నాయన? అరే అంతా ఏదో చిన్నపిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు ఈ సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి ఏంద్రనైనా ఇది అంతా. ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, ఇప్పుడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు అదంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు, నాసుంటాడు గబ్బలతో పోయి ఆడబోయేది దొరికితే అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రా నాయన ఇదంతా? సైకోలు మెంటల్ గాలు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తున్నాయి ఇవన్నీ. సార్ ఇంకా వెంకటరెడ్డి గారా? అరే పోవా బాబా, బయటికి పో, పెద్ద మనుషులు అక్కడ తెలియదు వాళ్ళకు. ఇగో బ్రదర్, ఇంకోటి పిసిసి ప్రెసిడెంట్కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలో అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్లో 6 నెలలు పిసిసి అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటారు, 2 years పిసిసి ఉంటాడు. తర్వాత 1 year ఉండొచ్చు, 2 years కూడా ఉంచవచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అది చర్చ కాదు. అదిగా వెంకన్న ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్లకో 4 ఏళ్లకో అని దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. అది కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు. పాపం వెంకన్న ఏదో ఆయన నాకు అర్థమైంది, చూసినది నేను. ఆయన ఏదో ఇప్పుడు ఈయన ఇంకా మహేష్ గౌడ్ది ఇంకా 6 నెలలు అయితే 2 years, నాకు తెలిసి ఇంకో అవతల 1 year వచ్చు, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా 2 years ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా. ఇక దాని మీద 1 2 3 బీసీ బ్రదర్స్ చూసిన, 2 బ్రదర్స్ మాట్లాడారు, 3 బ్రదర్స్ మాట్లాడి, అరే నాయన మేము రెడ్డిలము బీసీలము ఊర్లలో అన్నదమ్ముల తిరిగి కలిసి ఉంటాం రా నాయన, మీరు ఆ 2 3 1 2 3 బ్రదర్సు మీరేదో మీరదే ఒత్తుడు పెట్టుడే ఏంద్రా ఇదంతా. ఊర్లల్లా రెడ్డిలు బీసీలు సమస్త కులాలు అన్నదమ్ములుగా మంచి చెడుకు కలిసి ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. నువ్వేమో 1 2 3 బ్రదర్స్ ఈడ హైదరాబాద్ ఉంటారు, మీకు ఊర్లలో మీరు ఈడ కాలనీలలో ఉంటారు, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఇక మీకేదో బీసీల మీద ప్రేమ ఉన్నాడు ఒత్తుకుంటూ కూర్చుంటారు. అరే నేను మేము ప్రాక్టికల్గా నాయన ఇప్పుడు నా జనరల్ సీట్లో నా భార్యను పెట్టలేదా నేను? రేపు ఆమె ఎమ్మెల్యే టికెటే కదా ఇస్తున్నది ఆమెకు. అరే నేనేమంటున్నా అంటే 1 2 3 బ్రదర్స్ ఓన్లీ.
ఈ 123 బ్రదర్స్ దగ్గర ఫోన్లు మేమేదో రెడ్డిలమంతా బీసీలు అరే అసలు బీసీలు రెడ్డిలు అన్నదమ్ములు కలిసి ఉన్న వ్యవస్థ ఇది. భూమి మీద పుట్టిన కానించి మానవులంతా కలిసిమెలిసి జీవించింది. ఏదో మీ ఒకరిద్దరు ముగ్గురు సెటిల్ కాడు అనుకో, అది తప్పది.